అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో బడ్జెట్ వాస్తవాలకి చాలా దూరంగా ఉంది. ఇంతవరకు 6 గ్యారంటీలు ఏదైతే ప్రకటించిందో ఇంతవరకు వాటికి అమలులోకి రాలేదు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వము ఉన్నప్పుడు మన రైతులకు ఎప్పుడైతే రైతు బంధు ఇచ్చిండో ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీజన్కి కూడా 2 పరాలుగా మంచి అందుబాటులోకి, అంటే వ్యవసాయం చేయడానికి ఎప్పుడైతే డబ్బులు అవసరం ఉంటాయో అదే టైంలో డబ్బులు పడ్డాయి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మేము 10,000 ఇస్తే ఆయన 15,000 ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. 15,000 కాదు కదా, మన కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 10,000 ఇంతవరకు వల్లేదు. అలాంటిది ఈయన వాస్తవాలకి భిన్నంగా, అంటే వాస్తవాలకి అమలుకి నోచుకోలేని బడ్జెట్ ప్రవేశపెట్టిండు. అదేవిధంగా విద్యార్థుల పట్ల, స్కూళ్ళ పట్ల కూడా అన్యాయమే ఉన్నది. అదేవిధంగా మహిళలకు ఏదైతే 2,500 ఇస్తా అని చెప్పిండో అవి ఇంతవరకు అమలులోకి రాలేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే స్కూళ్ళకి ఇంతకుముందు KG to PG విద్యను ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అమలులో తీసుకొచ్చిందో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. వాళ్ళకు మధ్యాహ్న భోజనానికి కష్టమైపోయింది. మధ్యాహ్న భోజనంలో ఒక గుడ్డు ఉంటుండే, ఆ గుడ్డు తీసేసిండు. అంటే ప్రతి వర్గానికి కూడా అన్యాయం చేసే విధంగా ఉంది వీళ్ళ బడ్జెట్. అదేవిధంగా ఇంతవరకు వీళ్ళకు పింఛన్లు రాలేదు. ప్రతి నెల మేము కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి నెల కూడా వృద్ధులకు పెద్ద కొడుకులాగా వాళ్ళకి పింఛన్లు ఇచ్చిండు. అలాంటిది ఇంతవరకు వాళ్ళకి పెన్షన్లు రాలేదు. ఈ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొత్తం కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన అన్నీ కూడా బూటకాలే. అన్యాయంగా, అంటే అమలుకు అందరినీ మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉన్నదని మేము ఆరోపిస్తున్నాం. ఇంకేమని చెప్పాలి? ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అంకెల గ్యారెంటీ లాగానే కనబడుతుంది. గత ప్రభుత్వం ఏదైతే అంకెల గ్యారెంటీ చూపించి మళ్ళీ కాలం కలిపిందో ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతోటి గొప్ప ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ 6 గ్యారెంటీలకు ఖర్చు పెట్టేది ఏంటంటే 56,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ 6 గ్యారెంటీలో ప్రధానంగా గృహలక్ష్మి, అట్లాగే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది కానీ, అట్లాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటిది కూడా ఉంది మహాలక్ష్మి పేరుతోటి. ఇలాంటివి చూసుకుంటే ప్రతి దానికి చూసుకుంటే ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవసరం ఉంది. 54,000 కోట్ల రూపాయలు అనేటువంటిది చాలా తక్కువ అమౌంట్ అని చెప్పేసి, కాబట్టి అవి అమలుకు నోచుకుంటాయని చెప్పేసి ప్రశ్నార్థకంగా తయారైనటువంటి పరిస్థితి బడ్జెట్ను చూస్తే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఎన్నికల సమయంలో చేసింది. మెగా డిఎస్సి అని చెప్పేసి అన్నది. 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తామని చెప్పింది. మరి వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ చూస్తే ఆ రకమైనటువంటి లేదు. విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారు. మరి మండల కేంద్రంలో ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక ప్రభుత్వ హై స్కూల్ కడతా అన్ని అంగులతో అని చెప్పారు. మరి అన్ని అంగులతో ఇల్లు స్కూల్ పెడితే మరి దానికి కేటాయించిన బడ్జెట్ ఏంటి? మెగా డిఎస్సి పెడతా అని చెప్పేసి అన్నారు. దాదాపు మరి మెగా డిఎస్సి అంటే 15,000 ఉద్యోగాలు పోస్టుల నియామకాన్ని భర్తీ చేస్తా అన్నారు. మరి వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీకి సంబంధించి కానీ, ఆ స్కూల్ని డెవలప్ చేయడానికి కానీ బడ్జెట్ ఏ రకంగా సరిపోతుందని చెప్పేసి చూడాలి. అందుకని ఈ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మరి అమలుకు నోచుకుంటాయా, అనేక వాగ్దానాలు చేసిన వాటికి ఈ బడ్జెట్ సరిపోతుందని చెప్పేసి చూడాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా రైతు బంధును పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు రైతు బంధుని ఇచ్చారు. 3 ఎకరాల పైన ఉన్న వారికి మరి రైతు బంధు ఇవ్వలేదు. ఇస్తుందా ఇయ్యదా అనేటువంటిది కూడా ఈరోజు తాత్సమ్యంగా ఉన్నటువంటిది ఉంది. అట్లాగే 5 ఎకరాల పైన ఉన్న వారికి, 10 ఎకరాల పైన ఉన్న వారికి ఇస్తుందా ఇయ్యదనేటువంటి కటాపు లేకుండా ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేటువంటిది అంటే రైతాంగాన్ని మోసం చేసే పద్ధతిలో ఉందా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉంది. అట్లాగే ఈరోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పేసి అన్నారు. ప్రభుత్వం రాగానే ఇది వెంటనే చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు రుణమాఫీ ఇచ్చినటువంటి పరిస్థితి, రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, రోడ్డెక్కే పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. ఇట్లాంటివి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్తో పోలిస్తే ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర అస్పష్టమైనటువంటి బడ్జెట్ ఉందా అని చెప్పేసి, గత ప్రభుత్వంలో అంకెల గ్యారెంటీ ఉండి దానికి పద్దులు పెంచుకుంటూ పోయా తప్ప ఈ ప్రభుత్వం కూడా తనకంటే ఒక 30,000 పద్దులు పెంచి చూపించింది. అంటే రెవెన్యూ వ్యయానికి సంబంధించింది కానీ, రెవెన్యూ రాబడికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ చూసినప్పుడు అంకెల గ్యారెంటీ లాగా ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే కేటాయించిన బడ్జెట్ను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసేదానికి ఉంటే ఈరోజు రైతు బంధుకు కానీ, రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, అట్లా విద్యారంగానికి సంబంధించిన ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసేదానికి కానీ, లేకపోతే మెగా డిఎస్సికి ఏర్పాటు చేస్తే దానికి అయ్యేటువంటి ఖర్చు కానీ, ఇట్లాంటి విధి విధానాలు, అట్లా గృహలక్ష్మి కానీ, మహాలక్ష్మికి సంబంధించినటువంటి కానీ, నిరుద్యోగ యువతి యువకులకు మరి ఈరోజు
మరి వాళ్ళకి ఆదుకుంటామని చెప్పేసి ఆ పద్ధతిలో వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇలాంటి మాటలకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటే దానికి వ్యయప్రాయాలు ఎంత అవుతుందని చెప్పేసి ఒక స్పష్టత అనేటువంటిది లేదు. అందుకని స్పష్టంగా ఈ బడ్జెట్ ఉన్నటువంటిది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ స్పష్టమైనటువంటి అంకెలను చూసి ఏ పద్దుని ఏ రకమైనటువంటి మరి ఖర్చు చేస్తారని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ బడ్జెట్ను ఇంకా పర్టికులర్గా ఇంకా దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పేసి లోపభూయిష్టంగా ఉన్న బడ్జెట్ను సరిచేయాలని చెప్పేసి సిపిఎంగా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు కోసము పెట్టినటువంటి బడ్జెట్ సరిపోదని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 6 గ్యారంటీలు బడుగు బలైన వర్గాలు బీపీఎల్కు లోబడి ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి 6 గ్యారంటీలకు బడ్జెట్ ఇంకా మెరుగుదల కావాల్సినటువంటి అవసరం ఉంది. వారితో పాటు ప్రధానమైనటువంటి సామాజిక అంశాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసము తగినంత బడ్జెట్ ఇందులో లేనటువంటిది కనిపిస్తూ ఉంది. ఆ పెట్టిన బడ్జెట్ కూడా సంపూర్ణంగా అమలుకు తగిన చర్యలు జోక్యం ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. వారితో పాటు ఈరోజు ప్రధానమైనటువంటి వైద్యం ఈరోజు వైద్యానికి కూడా బడ్జెట్ తగినంతగా లేదు. ఎందుకంటే ప్రభుత్వము ప్రతి మండలానికి ఒక ఎడ్యుకేషన్ హబ్ను ప్రకటిస్తామని చెప్పి ప్రతి మండల కేంద్రంలో అన్ని రంగాల సౌకర్యార్థము ఎడ్యుకేషన్ హబ్ను ఏర్పాటు చేస్తామన్నారు. కానీ దానికి అనుకూలంగా ఈరోజు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ బడ్జెట్ తోటి ఎడ్యుకేషన్ హబ్ అనేటువంటిది సాధ్యాసాధ్యాలు అనేటువంటిది అనుమానాలకు దారితీస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము విద్యను బలోపేతం చేయడానికి తగినంత బడ్జెట్ మరింత పెరుగుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. వైద్యం సంబంధించింది ఈరోజు రాష్ట్రంలో కొనరానిటువంటి పరిస్థితిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. పేదవాడికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో తీవ్రమైనటువంటి ఫీజులతోటి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ వైద్య రంగానికి ఏమైనా దాని అభివృద్ధి కోసం పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది తప్ప డాక్టర్ల రిక్రూట్మెంట్ కానీ స్టాఫ్ సంబంధించిన రిక్రూట్మెంట్ కానీ వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి వైద్యం కోసం ఖర్చు పెట్టాల్సింది ఇది వైద్యానికి సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కార్మిక రంగానికి ఐటీ రంగంలో ఈరోజు బడ్జెట్ అలాట్ చేసినప్పటికీ ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ ప్రయోజనం కోసం ఈరోజు బడ్జెట్ కనబడలేదు. కానీ పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసము ఈరోజు బడ్జెట్ కనబడ్డట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల కార్మిక వర్గానికి ఉద్యోగ రంగానికి తగినంత బడ్జెట్ లేకపోవడం ఇబ్బందికరం. వీటితో పాటు రైతాంగానికి ఈరోజు రైతును రాజు చేస్తామనేటువంటిది కేంద్రం చెప్పింది గతంలో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. కానీ రైతును రాజు చేసే పద్ధతిలో ఈరోజు వ్యవసాయానికి బోనస్ కేటాయించడం కానీ గిట్టుబాటు ధర మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఇవ్వడాల్సుకుందో దానికి సంబంధించినటువంటి తగిన విధంగా బడ్జెట్ లేదు. కాబట్టి ఈరోజు ఐటీ ఇతర రంగాలను చూసుకున్నప్పుడు వ్యవసాయ రంగాన్ని ఈరోజు ప్రభుత్వము సరైన దృష్టితో చూసినటువంటి పరిస్థితి లేదు. రెండోది ఇరిగేషన్ సంబంధించింది. ఇరిగేషన్ పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి చేసినామని గత ప్రభుత్వం చెప్పింది. అనేక రకాల అవినీతి ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ దాన్ని మెయింటైన్ చేయడానికి తగినటువంటి నీరుపారుదల శాఖకు ఈరోజు ఇరిగేషన్ శాఖకు కీలకంగా బడ్జెట్ అనేటువంటిది తగినంతగా లేదు. అంటే ముఖ్యంగా రైతును అభివృద్ధి చేసే దాంట్లో కూడా ఈరోజు ఇరిగేషన్ కీలకంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇరిగేషన్ను రైతును ఈరోజు ప్రభుత్వము నిర్వీర్యంగానే ఆలోచిస్తుంది అనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఓవరాల్గా తెలంగాణ అన్ని రకాలుగా అన్ని వర్గాల కార్మిక వర్గం ప్రజానీకం రైతులు అభివృద్ధి కావాలంటే ఈరోజు ముఖ్యంగా బడ్జెట్ ఇంకా తగినంతగా పెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. పెట్టిన బడ్జెట్ను కూడా యథావిధిగా ఖర్చు అయ్యేదానికి కూడా తగిన చర్యలు తీసుకుంటే ఉన్న దాంట్లో కొంత మెరుగయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.